మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ మాసంలో ఏవైతే వివాహాది శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నిస్తున్నారో అవి కొంచెం మందకొడిగా సాగడం అనేది జరుగుతుంది. లేదా వాటికి సంబంధించిన పనులు వాయిదా పడ్డము, లేదా వాటికి సంబంధించిన ఏవైతే జవాబులు ఉన్నాయో అవి ఆలస్యంగా రావడము, ఇలాంటివన్నీ కూడా సాగుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో వీళ్ళకి చిన్న చిన్న అడ్డంకులు కూడా ఏర్పడ్డాయి. అంటే పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి రావడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి పనులు కాస్త నత్తనడకన సాగుతూ ఉంటాయి. అలాగే ఆదాయానికి సంబంధించి ఖర్చులు అప్పుడప్పుడు ఎక్కువగా కనబడుతూ ఉండడం అనేది కనబడుతుంది. అలాగే సమాజపరంగా చూసుకున్నప్పుడు మాత్రం వీళ్ళకి ఖర్చులు అధికంగా ఉన్నా వీళ్ళకి ఏవైతే సమాజంలో వ్యక్తులు ఉన్నారో వాటి నుంచి అనుకూలంగా రావడం, లేదా మీకంటూ ఒక గౌరవము, మీకంటూ ఒక హోదా, లేకపోతే మీకు ఒక మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అంటే ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలనుకున్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, లేకపోతే ఏవైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా ఒక నిర్ణయం ముఖ్యమైన విషయాల మీద నిర్ణయం తీసుకోవాలన్నా అవి జాప్యం అవుతూ ఉంటాయి, అంటే వాయిదా పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, సినీ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరైనా రాజకీయ రంగాలు ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక పరమైన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే గురువుని కలుసుకోవడం, లేదా ఏదైనా ఒక దీక్షో నియమము ఇలాంటివి పెట్టుకుంటూ ఉండడం, లేదా ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం, దానికి సంబంధించిన సత్సాంగత్యము ఇలాంటివన్నీ కూడా మీకు అనుకోకుండా మీకు చేరువవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా ఆస్తుపాస్తుల విషయాలంటే ఏమైనా ఆస్తులు, స్థిరచరాస్తులు ఏమైనా కోర్టులో ఉన్నా, లేదా ఏవైనా లిటిగేషన్ కేసులను, లేకపోతే ఏదో ఒక రకంగా కోర్టు పరంగా ఏవైనా ఇబ్బందులు అలాంటివి ఉంటే మాత్రం అవి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. కాబట్టి ఎవరైనా వాటిని అనుకూలంగా చేసుకోవాలనుకుంటే ఏదైనా రాజీకి రావాల్సిందే, లేదా ఏవైనా ఒక మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టుకుని వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ మాసంలో కానీ చూసుకుంటే ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మాత్రం అనుభవజ్ఞుల యొక్క సలహాలు కులన్నింటినీ ఇస్తాయి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త ఎవరైనా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఏదైనా పనులు పూర్తి చేసుకోవాలన్నప్పుడు కూడా కొంచెం ఆచితూచి పనులు, వ్యవహారాలు అంటే వెంటనే ఒక డేట్ నిర్ణయించేసుకొని ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అనుకోకుండా కొంచెం నిదానంగా ఆలోచించాలి. అలాగే విద్యార్థులకు కూడా ఈ మాసం సామాన్యంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని చెయ్యాలి, లేదా ఎవరినైనా ఒకటి మనము ఇతరుల నుంచి మనం సంపాదించాలి
లేదా ఒక ఆలోచన ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం దానికి తక్కగా ప్రణాళిక మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. కానీ ఆకతాయితనంగా చేసే ఆలోచనలు, వాటి వేసే ప్లాన్లు మాత్రం ఫలించకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటూ మిగతా పనులు కూడా చూసుకుంటూ ఉండడం ద్వారా, అంటే ముఖ్యంగా అనుకూల ఎవరైతే అనుభవజ్ఞ సలహాలు తీసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వారు ఈ మాసం అంతా కూడా వీళ్ళు కాస్త శివారాధన చేసుకుంటూ ఉండడం. అలాగే ఈ రాశివారు మనకి అష్టమి రోజు, అంటే ఈ మాసంలో వచ్చే 2 అష్టములు ఉంటాయి కదా, ఈ అష్టముల్లో కాస్త గుమ్మడికాయ దీపం వెలిగించడం, అలాగే కాలభైరవాష్టకాన్ని చదువుకోవడము, రోజు ఒక నల్ల కుక్కకి కాస్త పెరుగు అన్నమో లేకపోతే ఏదో ఒక ఆహారాన్ని పెట్టడం ద్వారా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు, లోకా సంస్థ సుఖనో భవంతు.